వేరు వీళ్ళ ఎజెండా ఏంటి అంటే మొన్న చెప్పారు రేవంత్ రెడ్డి గారు గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరం ఉంటే 1000 కోట్లు ఇస్తారంట ఈయన. అంటే ఈయన 1000 కోట్లు ఇస్తానంటే ఎన్ని వేల కోట్లు వెనకేసుకోవాలి ఈయన మామూలుగా ఇచ్చేవాడా? ఈయన ఆయనకే 1000 కోట్లు ఇస్తాను డొనేషన్ అంటే ఈయన కొన్ని వేల కోట్లు దాచుకునే బాపతి, ఇది ఉత్తుప కేసు కాదు ఇది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు గమనించండి, పేదవాళ్ళకి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చాడు. ఎవరైతే ఈయనని గెలిపించారో ఊర్లలో రైతు బంధు ఇస్తాను అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? కేసీఆర్ గారు కౌలు రైతులకు ఇవ్వట్లేదు, నేను కౌలు రైతులకు కూడా 22 లక్షల మందికి రైతు బంధు ఇస్తానన్నాడు. ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు కమిషన్ ఇవ్వరు కదా, ఇవ్వడు. పేదవాళ్ళకి చెప్పాడు నెలకు మహిళలకు 2,500 ఇస్తానని. ఇస్తున్నాడా? ఇవ్వడు, ఎందుకంటే వాళ్ళు కమిషన్లు ఇవ్వరు. మరి మూసీ మీద ఎందుకు పడ్డాడు? ఒక్కటే కారణం, 1,50,000 కోట్లకి దీని ఎస్టిమేట్లు పెంచి ఇందులో డబ్బులు దండుకుని రియల్ ఎస్టేట్ పేరిట భూములు గుంజుకుని మీ ఈ మొత్తం బిల్డింగ్లన్నీ పడగొట్టి ఇక్కడ గాంధీ గారి విగ్రహం పెడతారంట. గాంధీ గారి విగ్రహం పెడతారంట. నేను ఒకటి అడుగుతాను, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కేసీఆర్ గారు 146 కోట్లతో పెట్టారు. సెక్రటేరియట్ పక్కన హైదరాబాద్ సెంటర్ లో ఓన్లీ 146 crores. ఇక మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు R&B మినిస్టర్, ఆయన కట్టించారు. ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు 146 crores తో అంత పెద్ద 125 feet స్టాచ్యూ ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం పెడితే మేము ఒక్క ఇల్లు పడగొట్టలేదు. ఈరోజు ఆ విగ్రహానికి ఏమో మొత్తం తలుపులేసి బందీ పెట్టి తాళం వేసి అక్కడికేమో ఎవరిని పోనివ్వట్లేదు. ఈయనకంట పెద్దవాళ్ళంటే ప్రేమ ఉందంట. అంబేద్కర్ గారిని గౌరవించినోడు గాంధీ గారిని గౌరవిస్తాడా? అంబేద్కర్ గారి విగ్రహానికి బందీ చేసినోడు ఇక్కడ మీ అపార్ట్మెంట్లు పడగొట్టి గాంధీ గారి విగ్రహం పెడితే ఆయన మంచోడైపోతాడా? ఇంకోటి, మేము 150 కోట్లతో విగ్రహం పెట్టగలిగినప్పుడు నువ్వు 5,000 కోట్లు ఎందుకు అవసరం పడుతుంది? నీకు బంగారు విగ్రహం పెడుతున్నావా? అంటే మనకు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా, ఆ తులాలన్నీ ఇక్కడ గాంధీ గారి బొమ్మలో పెడతాడో ఏందో మరి నాకే తెలియదు. 5,000 కోట్లు ఎందుకు? ఎవడు అడిగాడు నిన్ను? ఏమడుగుతున్నారు ఇవాళ ప్రజలు? హైదరాబాద్ లో రోడ్లు లేరా నాయన అంటున్నారు. హైదరాబాద్ లో దోమలు కొట్టే మందు లేదంట. ఆ దోమలు కొట్టే మందు కూడా మన GHMC అధికారులు ఒకరికొకరు దోచుకుని పంచుకున్నారు. కేసు పెట్టారు వాళ్ళ మీద, నేను చెప్పట్లేదు. ఆ మొహం లేదు కానీ రైతులకు యూరియా బస్తా ఇచ్చే మొఖం లేదు ఈయనకి. ఈయనంట 1,50,000 కోట్లు కట్టి వెనకాల ఎవరు చెప్పారు, వెనకాల నించున్న అమ్మాయి మొన్న నేను చూసిన వీడియోలో మాట్లాడింది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టాడంటే ఎవడు వెనకాల. ఒకవైపు ఏమో అప్పులైపోయి అంటాడు, ఒకవైపు కేసీఆర్ గారు నాకు చిప్పిచ్చిపోయారంటాడు, ఒకవైపు ఏమో లంకె బిందెలు లేవంటాడు, ఒకవైపు ఏమో ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళలాగా చూస్తున్నారంటారు. మరి దొంగని దొంగలాగానే చూస్తారు కదా, ఇంకేట చూస్తారు.